ఇట్లా అందరినీ జిల్లా రేపు సార్ పోతున్నాను అంటే అందరూ పోతామండి. అది ఆల్ పార్టీ మన 7 మంది పెద్దలు మీ పార్లమెంట్ మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అరాచక పాలనని ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి నోట ఉండే డిస్కషన్ అరాచక పాలన. డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది. ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైతే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు, ఒక రకం కాదు అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు, అటువంటి సమస్య ఫ్యూచర్లో లేకుండా ఉండటం కోసంగా ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు సమన్వయంగా కలిసి ఈ రాష్ట్రంలో 2014లో పోటీ చేస్తున్నారు. ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావటంలా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కలయిక జరిగింది. ఖచ్చితంగా 2024లో అత్యధిక సీట్లతో, అత్యధిక మెజార్టీతో ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధి, పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలా. ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంటు ఈ 3 పార్టీల యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. ఈరోజు జనసేన ఈ యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు యాక్చువల్గా సిటీ ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క ముఖ్య నాయకులతో మీటింగ్ పడి జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్లో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం, ఎటువంటి విభేదాలు లేకుండా. మరొకటి, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జనసైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ప్రయత్నిస్తాను. దానికి నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ సందర్భంగా ఈ పార్టీ కార్యాలయంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.